హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఇన్డెప్త్గా వచ్చేస్తున్నాం. మనం అంటే అకౌంటింగ్ రూల్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం, రైట్? సో ఇంతకుముందు క్లాస్లో మనం ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ని 3 డిఫరెంట్ పార్ట్స్ కింద, 3 డిఫరెంట్ అకౌంట్స్ కింద ఎట్లా స్ప్లిట్ చేస్తారు, ఓకే? దట్ ఈస్ అవేంటి, పర్సనల్, రియల్, నామినల్, వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ రూల్స్ని మనం జనరల్ ట్రాన్సాక్షన్స్కి ఎలా అప్లై చేస్తాం, ట్రాన్సాక్షన్స్ నోటీస్ చేసేట్లాగా, వాటిని స్ప్లిట్ చేసేలాగా, ఓకే, ఆ రూల్స్ ఎట్లా అప్లై చేస్తాం ఇది తెలుసుకుందాం, ఓకేనా? ఇక్కడ మీకు బేసిక్గా కోర్స్ ఈ జనరల్ ఎంట్రీస్ మనం రూల్స్ ద్వారా కాకుండా అదర్ అప్రోచ్ కూడా ఉంది. లైక్ ఇంక్రీజ్, డిక్రీజ్, ఏదైనా వాల్యూ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. లైక్ అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయమని, లయబిలిటీస్ వాల్యూస్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయమని. సో దానికి రూల్స్ బేసిస్ అంటూ ఏమి ఉండదు. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కనుక అలాంటిది నేర్చుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అలా కాకుండా స్టార్టింగ్ ఎంట్రీస్ని కాంక్రీట్ పద్ధతిలో అంటే ఫార్ములాస్ ద్వారా నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ఎలాంటి అబ్స్ట్రాక్ట్స్ రాకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి అప్లై చేస్తే పాసిబుల్ అవుతుంది. సో కోర్స్ 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నా కానీ సరే మనం ఓల్డ్ ట్రెడిషన్ వేలోనే వెళ్దాం, దట్ ఈస్ బై రూల్స్, రైట్? సో ఆ రూల్స్ని ఎట్లా అప్లై చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో బేసిక్స్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బిజినెస్ అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఓకే, ఆ ట్రాన్సాక్షన్ ఎట్లా నోటీస్ చేస్తారో జస్ట్ కొన్ని ఫండమెంటల్స్ ద్వారా తెలుసుకుందాం, ఫండమెంటల్ ఎగ్జాంపుల్స్ ద్వారా, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాష్ తీసుకురావాలి, దట్ ఈస్ క్యాపిటల్ కింద ఇన్వెస్ట్ చేస్తాం మనం. సో క్యాష్తో వస్తున్నాం మనం బేసికల్లీ కదా. సో ఆ క్యాష్ ఎవరు తీసుకొస్తారు? ఓనర్ తీసుకొస్తారు, ఓకే. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాడిని ప్రొప్రైటర్ అంటాం, రైట్? సో ప్రొప్రైటర్ ఇన్వాల్వ్ అవుతాడు, క్యాష్ ఇన్వాల్వ్ అయింది, అట్లనే ప్రొప్రైటర్ ఇన్వాల్వ్ అవుతాడు, రైట్? ఆ ప్రొప్రైటర్ తీసుకొచ్చిన క్యాష్ని ఏం చేస్తాం మనం? మిషనరీ పర్చేస్ చేస్తాం అనుకుందాం, ఏదో బిజినెస్ చేస్తాం కోసం ఏదో మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఆ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కోసం మిషనరీ కొనుక్కొచ్చాను అనుకుందాం. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే బేసికల్లీ ఇన్వాల్వ్ కంపెనీ అంటే బిజినెస్ అంటే ఇన్వాల్వ్ నార్మల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని అవి ఆ 3 కేటగిరీస్లోకి ఎట్లా డివైడ్ చేస్తారు, రూల్స్ ఎట్లా అప్లై చేస్తారు అనేది బేసిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తున్నాను, ఓకే. సో మిషనరీ కొన్నాం, తర్వాత ఏం చేసాం? ఆ మిషనరీని బయట పెట్టి వాడలేం కదా. సో దానికోసం ఒక బిల్డింగ్ని హైర్ చేసుకున్నాం, లేదంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసాం అనుకున్నాం, ఓకే. ఒక బిల్డింగ్ పర్చేస్ చేసాం, రైట్? తర్వాత ఏం చేసాం? ఆ మిషనరీని ఆపరేట్ చేస్తాం కోసం ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నాం, రైట్? వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, దాన్ని మనం అమ్మాలి. తర్వాత ఆ ఎంప్లాయీకి మనం ఏం చేస్తాం? వాడు సర్వీస్ తీసుకున్నందుకు శాలరీ పే చేస్తాం, రైట్? సో శాలరీ. తర్వాత అది మిషనరీ అలా ఉంటే సరిపోదు, దాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి రా మెటీరియల్ కొనాలి, ఓకే. ఏదో అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొని ఫినిష్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే రా మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. సో రా మెటీరియల్ కొన్నాం, రైట్? తర్వాత తీసుకొచ్చిన డబ్బులు మిగిలిపోయి మనం బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం, లేదు ఫర్దర్గా బిజినెస్ రన్ చేస్తాం కోసం బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాం అనుకుందాం. సో ఇక్కడ బ్యాంక్తో ఇన్వాల్వ్ అవుతున్నాం మనం, ఓకే. నెక్స్ట్ ఆ తీసుకున్నటువంటి లోన్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ఓకే. సో ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంది. తర్వాత ఫర్దర్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కోసం ఇంకా కొంచెం గూడ్స్ని పర్చేస్ చేసాం. తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసాం, సేల్స్ చేస్తున్నాం, రైట్? ఈ సేల్స్ చేయాలంటే హ్యూజ్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు మనతో కాదు, ఇంకా ఫర్దర్గా హెల్ప్ అవుతుంది, ఇంకా సేల్స్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకున్నాం. ఆ రిక్రూట్ చేసుకున్న పర్సన్స్కి మనం కమిషన్ పే చేస్తున్నాం, ఓకే. తర్వాత ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ మనం మర్చిపోతాం, ఓకే. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్ది వీటిని గుర్తుంచుకోవటం, అల్టిమేట్లీ మన ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది తెలుసుకోవడం పాసిబుల్ కాదు. సో అవన్నీ రికార్డ్ చేస్తాం కోసం ఒక కంప్యూటర్ పర్చేస్ చేసాం అనుకుందాం, ఓకే. తర్వాత ఫర్దర్గా ఫండ్స్ రేజ్ చేస్తాం కోసం షేర్స్ సేల్ చేస్తున్నాం అనుకుందాం, ఓకే. ఆ షేర్స్ మీద మనకు లాభం వచ్చినట్లయితే డివిడెండ్ పే చేస్తాం, రైట్? నెక్స్ట్ ఈ ఆఫీస్ ప్రిమిసెస్ కోసం రెంట్ పే చేస్తున్నాము, ఓకే. అండ్ మనకి
మన ఫ్రెండ్స్కి లేకుంటే బిజినెస్లో అదర్స్కి మనం క్రెడిట్ మీద సేల్ చేసి అనుకున్నాం. సో వాళ్ళు మన దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నారు, వాళ్ళని డెటార్స్ అంటారు. రైట్. నెక్స్ట్ మనకు అట్లనే మనకు అవసరం ఉన్నప్పుడు మనం బారో చేసుకుంటాం, మనకి అప్పు ఇస్తున్నారు, సో వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. రైట్. ఇలాగా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్తో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం మనం. అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, బట్ జనరల్గా ఇవన్నీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లయితే వీటిని ఎట్లా నోటీస్ చేస్తాము, ఈ అకౌంటింగ్ రూల్స్ని ఎట్లా అప్లై చేస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇది బిజినెస్ సినారియో. సో ఈ సినారియోలో ఏమైంది, మనం తీసుకొచ్చాము క్యాష్, దాన్ని ప్రొపరేటర్ తీసుకొచ్చాడు, తర్వాత దాన్ని మిషనరీ, ఆ అమౌంట్ని యూటిలైజ్ చేసి మిషనరీ పర్చేజ్ చేసాము, ఆ మిషనరీ పెడతాం కోసం ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకున్నాము, ఆర్ కన్స్ట్రక్ట్ చేసాము, లేదంటే కొనుక్కున్నాము. అండ్ ఆ మిషనరీని ఆర్గనైజ్ చేస్తాం కోసం ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నాం, వాడు శాలరీ పే చేస్తున్నాము, వాడు యూటిలైజ్ చేస్తాం కోసం రా మెటీరియల్ తీసుకొచ్చాము. ఇట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యామో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాం. రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా చూస్తాం, ఎలా బైఫర్కేట్ చేస్తాం. సో ఇంతకుముందు నేర్చుకున్నాం కదా మనం, లైక్ ప్రతి ట్రాన్సాక్షన్ని 3 అకౌంట్స్లోకి మనం కేటగరైజ్ చేస్తాం, డివైడ్ చేస్తాం. పర్సనల్, రియల్, నామినల్ అనేసి. సో పర్సన్ అంటే పర్సన్కి సంబంధించింది. ఓకే. లైక్ ప్రొపరైటరు, బ్యాంకు, కంపెనీస్, ఫర్మ్స్, ఇవన్నీ. రియల్ అంటే థింగ్స్కి సంబంధించింది, వస్తువులకు సంబంధించింది. నామినల్ అంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ సంబంధించింది. సో ఇప్పుడు మనం స్టడీ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా నోటీస్ చేస్తారు, ఎట్లాగా దేనికి రిలవెంట్గా డివైడ్ చేస్తారు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. దట్ ఈస్ ఇప్పుడు క్యాష్ అనేది ఏంటి, ఒక థింగ్, వస్తువు. సో అన్ని థింగ్స్ దేనికి సంబంధించినవి, రియల్ అకౌంట్, థింగ్స్. ఓకే. నెక్స్ట్ ప్రొపరైటర్ అనేవాడు ఒక పర్సన్. రైట్. సో పర్సన్స్. మిషనరీ మళ్ళీ థింగ్, ఒక వస్తువు. రైట్. నెక్స్ట్ బిల్డింగ్ కూడా ఒక వస్తువే. ఎంప్లాయీ అనేవాడు ఒక పర్సన్. రైట్. సో పర్సన్. శాలరీ మనం ఎంప్లాయీకి పే చేస్తున్నాం, సో అతను అది ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెన్సెస్. ఓకే. రా మెటీరియల్ థింగ్. బ్యాంక్ అనేది చెప్పాను కదా, ప్రొపరైటరు, బ్యాంక్స్, ఫర్మ్స్, కంపెనీస్, ఇవన్నీ పర్సన్స్ కింద ట్రీట్ చేస్తాం అకౌంటెన్సీలో మనం. సో బ్యాంక్ ఈజ్ ఏ పర్సన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్. తీసుకున్న బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, సో ఇదేంటి, ఎక్స్పెండిచర్. రైట్. మళ్ళీ గూడ్స్ కొన్నాం మనం. ఓకే. పర్చేజెస్ అనేది ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంది. సేల్స్, అమ్ముతున్నాం, సో అమ్మితే మనకి ఇన్కమ్ వస్తుంది, సో ఇన్కమ్స్. ఓకే. ఇన్కమ్స్. నెక్స్ట్ సేల్స్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకున్నాం అమ్మటం కోసం, సో వాళ్ళు పర్సన్స్. సో పర్సన్. కమిషన్, ఆ రిక్రూట్ చేసుకున్న పర్సన్స్కి కమిషన్ పే చేస్తున్నాం, సో అదేమవుతుంది, ఎక్స్పెండిచర్. నెక్స్ట్ కంప్యూటర్ అనేది కొన్నాం ఈ రికార్డ్ చేస్తాం కోసం, సో అది థింగ్స్లోకి వస్తుంది. తర్వాత షేర్స్ కొనటం అమ్మటం జరుగుతుంది. రైట్. సో మనం వేరే కంపెనీ షేర్స్ని కొన్నాం అనుకుందాం, సో ఆ షేర్స్ థింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. దెన్ ఆ కొన్నటువంటి షేర్స్ మీద మనం ఏదైతే కంపెనీని ఇన్వెస్ట్ చేస్తామో దానికి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి రిటర్న్స్ డివిడెండ్ కింద ఇస్తారు, సో అది మనకి ఇన్కమ్ అవుతుంది, సో ఇన్కమ్. అట్లానే ప్రిన్సెస్ని హాయర్ చేసుకుందాని రెంట్ పే చేస్తున్నాం, సో రెంట్ పే ఇక్కడ ఎక్స్పెండిచర్. తర్వాత డెటార్స్, క్రెడిటార్స్ చెప్పాను కదా, డెటార్స్ అంటే మన దగ్గర నుంచి అప్పు తీసుకునేవాళ్ళు, క్రెడిటార్స్ అంటే మనకి అప్పు ఇచ్చేవాళ్ళు. సో డెటార్స్ నథింగ్ బట్ అప్పు తీసుకునే వాళ్ళు పర్సన్స్, అట్లనే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా పర్సన్స్. ఇట్లాగా ఫస్ట్ అది దేనికి రిలవెంట్ అనేది మనం నోటీస్ చేస్తాం. తర్వాత ఈ నోటీస్ చేసిన తర్వాత అది థింగ్స్ అయితే రియల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అయితే నామినల్ అకౌంట్, అదే పర్సన్స్ అయితే పర్సనల్ అకౌంట్కి రిలవెంట్గా భావిస్తాం మనం. సో ఇప్పుడు థింగ్స్ అనేది దేనికి సంబంధించింది, బేసికల్లీ రియల్ అకౌంట్. రైట్. నెక్స్ట్ పర్సన్స్ అనేది పర్సనల్ అకౌంట్ సంబంధించింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ శాలరీ ఉంది, ఎక్స్పెండిచర్ దేనికి సంబంధించింది, నామినల్ అకౌంట్. ఓకే. సో ఇలాగా
ఆ రిలవెంట్ థింగ్స్, ఎక్స్పెన్సెస్, నామినల్ ఏ అకౌంట్కి బిలాంగింగ్ అనేది తర్వాత ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు మిషనరీ ఉంది, మిషనరీ థింగ్ అయితే ఏం చేస్తాము, రియల్ అకౌంట్, రైట్. సిమిలర్లీ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఈజ్ ఆల్సో థింగ్ కింద కన్సిడర్ చేస్తాం, సో రియల్ అకౌంట్. తర్వాత ఎంప్లాయీ అనేది పర్సనల్ అకౌంట్, రైట్. నెక్స్ట్ శాలరీ అనేది ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, నామినల్ అకౌంట్. నెక్స్ట్ రా మెటీరియల్ మళ్ళీ థింగ్స్, సో రియల్ అకౌంట్. బ్యాంక్ పర్సన్స్, సో పర్సనల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అన్నాం, ఓకే, తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, సో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ నామినల్ అకౌంట్ సంబంధించినవి, సో నామినల్ అకౌంట్. పర్చేజెస్ ఎక్స్పెండిచర్, నామినల్ అకౌంట్. సేల్స్ ఇన్కమ్స్ కూడా నామినల్ అకౌంట్ సంబంధించినవి. దెన్ సేల్స్ పర్సన్స్, సో పర్సనల్ అకౌంట్. కమిషన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బిలాంగ్స్ టు నామినల్ అకౌంట్. కంప్యూటర్ ఒక వస్తువు, ఓకే, సో వస్తువులు థింగ్స్ అన్నీ రియల్ అకౌంట్. నెక్స్ట్ షేర్స్ కూడా క్యాష్, షేర్స్ ఇవన్నీ థింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం, సో అగైన్ బిలాంగ్స్ టు రియల్ అకౌంట్. డివిడెండ్ మనకు వస్తుంది కొన్న షేర్స్ మీద, ఇన్కమ్, సో ఇన్కమ్ని నామినల్ అకౌంట్ కింద కన్సిడర్ చేస్తాం. దెన్ రెంట్ పెయిడ్ ఎక్స్పెండిచర్, సో నామినల్ అకౌంట్. దెన్ డెటార్స్, క్రెడిటార్స్ పర్సన్స్, సో పర్సనల్ అకౌంట్. ఇలాగా ఏ అకౌంటింగ్ బిలాంగింగ్ అనేది తర్వాత ఐడెంటిఫై చేస్తాం. తర్వాత రియల్ అకౌంట్ అనగానే ఇక్కడ రూల్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. రియల్ అకౌంట్ అయితే అది ఏం జరుగుతుంది, రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇదే కదా నేర్చుకుంది. సో ఈ నేర్చుకున్నటువంటి రూల్స్ని ఇక్కడ ఎట్లా అప్లై చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే, సో మనం నేర్చుకున్నటువంటి రూల్స్ బాగా బై హార్ట్ చేసి ఉంటారు కదా. సో ఆ రూల్స్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తాను, ట్రై చేద్దాం. రియల్ అకౌంట్ అనగానే ఏం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ చూడండి రియల్ అకౌంట్. సో ట్రాన్సాక్షన్స్ని తర్వాత రెలవెంట్ తెలుసుకున్న తర్వాత అది ఏ అకౌంట్కో బిలాంగింగ్ అయిన తర్వాత తెలుసుకున్న తర్వాత రూల్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. రూల్స్ అప్లై చేయాలంటే రియల్ అయితే ఏం జరుగుతుంది, రియల్ అంటే థింగ్స్ సంబంధించింది, సో అది ఇట్ షుడ్ బి కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్ కదా. అట్లానే పర్సన్స్ అన్నప్పుడు వాడు రిసీవరా గివరా నోటీస్ చేయాలి. అది నామినల్ అకౌంట్ అన్నప్పుడు అది ఎక్స్పెండిచరా ఇన్కమ్ అనేది నోటీస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం మనం, అది పర్సనల్, రియల్, నామినల్ ఇది తెలుసుకొని అందులో ఏ పార్ట్కి సంబంధించిందో తెలుసుకుందాం. లైక్ ఇప్పుడు క్యాష్ ఉంది, ఓకే, సో ఇక్కడ క్యాష్ బిజినెస్లోకి తీసుకొస్తున్నాం, రైట్. సో థింగ్ రియల్, సో రియల్ అయితే ఏం చూడాలి, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్ అనేది చూడాలి. ఇక్కడ బిజినెస్లోకి క్యాష్ని తీసుకొచ్చాం, సో బిజినెస్లోకి ఏమవుతుంది, కమింగ్ ఇన్, రైట్. సో కమింగ్ ఇన్ అయితే ఏం చేయాలి, డెబిట్, సో డెబిట్. ఓకే, నెక్స్ట్ ప్రొప్రైటర్ ఇక్కడ ఇంకొకటి తెలియాలి మనకి. బేసికల్లీ సపరేట్ ఎంటిటీ, లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ప్రకారము ప్రొప్రైటర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ పర్సన్ అండ్ కంపెనీ విల్ బి ట్రీటెడ్ యాజ్ సపరేట్. అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ని సపరేట్ పర్సన్, నేను ఆ బిజినెస్కి గివర్ కిందనే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని నా బిజినెస్ కదనేసి బిజినెస్ నాది రెండు ఒకటి అంటే కాదు. ఆల్వేస్ బిజినెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ పర్సన్ ఫ్రమ్ ద ప్రొప్రైటర్. సో ఇక్కడ బిజినెస్కి ప్రొప్రైటర్ ఎవరంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తి మాత్రమే. ఓకే, అట్లానే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బిజినెస్ అతను తిరిగి ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ బిజినెస్ని, కంపెనీని, ఫర్మ్ని ఒక సపరేట్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్. సో బిజినెస్ని ఎప్పుడు సపరేట్ పర్సన్ కింద ట్రీట్ చేయాలి. సో బిజినెస్కి ప్రొప్రైటర్ ఓన్లీ గివర్ మాత్రమే, అంటే అతను ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తి, రైట్. సో బిజినెస్ అనేది డ్యూ ఉంటుంది ప్రొప్రైటర్కి, అందుకోసం వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మళ్ళీ ప్రొప్రైటర్కి తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రెండు సపరేట్ పర్సన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ప్రొప్రైటర్ అనేవాడు బిజినెస్కి గివర్. సో గివర్ని ఓకే, సో గివర్ అనేది లైక్ ఇక్కడ తెలుసుకున్నాం కదా, ఫర్మ్స్, బ్యాంక్స్, ప్రొప్రైటర్స్ వీళ్ళందరూ పర్సనల్ అకౌంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఇది ఫార్ములా, రైట్. సో ఆ రూల్ ప్రకారము గివర్ని క్రెడిట్ చేయాలి.
రైట్. సిమిలర్లీ మిషనరీని ఆపరేషన్స్ కోసం లైక్ ప్రొడ్యూస్ చేస్తాం కోసం ఫోమ్కి తీసుకొచ్చాం. సో మిషనరీ అనే థింగ్స్ అయినట్లయితే ఏం చేయాలి, కమింగ్ ఇన్నా గోయింగ్ అవుటా చూడాలి. సో కమింగ్ ఇన్ అయితే డెబిట్. ఓకే. సిమిలర్లీ బిల్డింగ్స్ కూడా కొన్నాం, రైట్. సో బిల్డింగ్స్ ఇక్కడ ఒక వస్తువు థింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో రైట్స్ ఓవర్ దట్ బిల్డింగ్ ఈజ్ కమింగ్ ఇన్ టు అవర్ పొజిషన్, మన రైట్స్లోకి వస్తుంది, మన ఆధీనంలోకి వస్తుంది బిల్డింగ్. ఓకే. సో ఐ థింక్ కమింగ్ ఇన్ టు బి డెబిటెడ్, రైట్. సిమిలర్లీ ఎంప్లాయీ. ఓకే. సో ఈ మిషనరీని ఆపరేట్ చేస్తాం కోసం ఎంప్లాయీని కొన్నాము, ఆ ఎంప్లాయీకి శాలరీ పే చేస్తున్నాము. సో ఇక్కడ వాడు సర్వీస్ ఇస్తున్నాడు, మనం వాడికి శాలరీ పే చేస్తున్నాం. ఆ శాలరీ అతను రిసీవర్ కనుక రిసీవర్స్ని డెబిట్ చేస్తాం పర్సనల్ అకౌంట్లో. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఈ రూల్ అప్లై చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, రైట్. నెక్స్ట్ శాలరీ. ఎంప్లాయీకి మనం శాలరీ పే చేస్తున్నాం. సో శాలరీ పే చేస్తే అది ఏమవుతుంది, ఎక్స్పెండిచర్. ఓకే. సో మనం ఏం చూడాలి, శాలరీ అన్నప్పుడు నామినల్ అకౌంట్ అయితే అది ఎక్స్పెండిచరా ఇన్కమా చూడాలి. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అయితే డెబిట్. ఇక్కడేంటి నామినల్ అకౌంట్ రూల్, ఎక్స్పెన్సెస్ అండ్ incomes belongs to nominal account, that is debit all expenses and losses, credit all incomes and gains. So ఇక్కడ salary expenditure కనుక expenses and losses debit చేయాలి, right. Raw material thing coming in to be debited, right. Next bank ఏం చేస్తున్నాం, ఇక్కడ బ్యాంక్ దగ్గర నుంచి మనం అప్పు తీసుకుంటున్నాం, we are borrowing loan. So ఇక్కడ bank will be treated as person. So who is that person, receiver or giver of credit. Okay. So givers అయితే ఏం చేయాలి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో క్రెడిట్. ఓకే. సిమిలర్లీ తీసుకున్నటువంటి లోన్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఓకే. దేర్ఫోర్ ఇంట్రెస్ట్ పేడ్ ఈజ్ ఎక్స్పెండిచర్, రైట్. సో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేట్లయితే ఏం చేయాలి, యాజ్ పర్ నామినల్ అకౌంట్ వీ హ్యావ్ టు డెబిట్, రైట్. Next purchase of what, raw material. So next purchase of what, raw material. So it belongs to or purchase raw material కానీ లేదంటే పర్చేస్ అనేది మనం కొంటున్నాం. సో కొంటాం అంటే ఎక్స్పెండిచర్. ఓకే. వీఆర్ బయింగ్, therefore it is an expenditure. So expenses and losses are to be debited, right. నెక్స్ట్ సేల్స్. మనం ఏదైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని అమ్ముతున్నాం. సో అమ్మటం మూలన మనకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్. సో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిటెడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ టు బి క్రియేటెడ్. సో ఇదేంటి, ఇన్కమ్స్. నామినల్ అకౌంట్ సంబంధించింది, నామినల్ అకౌంట్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్. సో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అయితే క్రెడిట్, రైట్, యాజ్ పర్ రూల్. సిమిలర్లీ సేల్స్ పర్సన్స్. సో సేల్స్ పర్సన్స్ ఎవరు ఇక్కడ, రిసీవర్స్. సేల్స్ పర్సన్స్కి మనం కమిషన్ ఇస్తున్నాం, రైట్. సో రిసీవర్స్. పర్సన్స్లో పర్సనల్ రూల్ ప్రకారము రిసీవర్ గివర్ అనేది చూడాలి. సో ఇతను రిసీవర్ని డెబిట్ చేస్తున్నాం, రైట్. సిమిలర్లీ కమిషన్. సేల్స్ పర్సన్స్కి కమిషన్ పే చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, అది మనకి ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అయితే ఏం చేయాలి, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ చేయాలి, రైట్. సిమిలర్లీ కంప్యూటర్ని పర్చేజ్ చేస్తాం మనం. సో ఇట్ ఈస్ ఎ థింగ్ కమింగ్ ఇన్. ఓకే. సో వెన్ సంథింగ్ కమింగ్ ఇన్, యాజ్ పర్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సో డెబిట్. నెక్స్ట్ షేర్స్ని కూడా కొన్నాం. షేర్స్ని కూడా మనం థింగ్స్ కింద కన్సిడర్ చేసాం. థింగ్స్ అయితే రియల్ అకౌంట్లో షేర్స్ ఏమవుతున్నాయి, కమింగ్ ఇన్ ఏం చేయాలి, డెబిట్, రైట్. నెక్స్ట్ డివిడెండ్. ఆ కొన్న షేర్స్ మీద మనకి డివిడెండ్ వస్తుంది, దేర్ఫోర్ ఇన్కమ్. నామినల్ అకౌంట్లో ఏం నోటీస్ చేయాలి, ఎక్స్పెండిచర్ లాసా లేకుంటే ఇన్కమ్ గెయినా చూడాలి. సో ఇది డివిడెండ్ వస్తుంది కనుక ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏం చేయాలి, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, సో క్రెడిట్, రైట్. నెక్స్ట్ రెంట్
రెంట్ పెయిడ్ ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో డెబిట్. నెక్స్ట్ డెటార్స్ అనేవాడు మన దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, వాళ్ళు రిసీవర్స్ని యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేవాళ్ళు మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు. ఓకే, ఫర్మ్కి దే హ్యాడ్ గివెన్ లోన్, దే ఆర్ ద గివర్స్ ఆర్ టు బి క్రెడిటెడ్, రైట్, యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్, రైట్. సో ఇలాగా బిజినెస్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ మనం అది ఏ అకౌంట్కి రిలవెంటో చూస్తాం, రైట్. అవి థింగ్సా, ఎక్స్పెన్సెసా, ఇన్కమ్సా, పర్సన్సా అని చూస్తాం. చూసిన తర్వాత అది రియల్ అకౌంట్ సంబంధించిందా, పర్సనల్ అకౌంట్ సంబంధించిందా, నామినల్ అకౌంట్ సంబంధించిందా అనేది నోటీస్ చేస్తాం. దెన్ రియల్ అకౌంట్లో మనం ఏం చూడాలి, కమింగ్ ఇన్నా గోయింగ్ అవుట్ అనేది చూడాలి, రైట్. సో కమింగ్ ఇన్ అయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, గోయింగ్ అవుట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సిమిలర్లీ పర్సనల్ అకౌంట్ అయితే పర్సనల్లో రిసీవరా గివరా అనేది చూడాలి. సో రిసీవర్ అయితే డెబిట్, గివర్ అయితే క్రెడిట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇవి నామినల్ అకౌంట్ అయితే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెసా లేకుంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది నోటీస్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఇవి రూల్స్. ఈ రూల్స్ని అప్లై చేసి ఆ పర్టికులర్ అకౌంట్ మనం డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలని తెలుసుకుంటాం, రైట్. సో ఇలాగా ప్రతి ట్రాన్సాక్షన్ని మనం బ్రేకప్ చేసి అది ఏ అకౌంట్ సంబంధించింది, ఆ అకౌంట్లో ఏం జరుగుతుంది, కమింగ్ ఇన్, గోయింగ్ అవుట్, రిసీవర్, గివర్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అనేది నోటీస్ చేసి అకార్డింగ్లీ మనం రూల్ని అప్లై చేస్తాం. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం ఈ ట్రాన్సాక్షన్స్ని జనరల్ ఎంట్రీస్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలని తెలుసుకోబోతున్నాం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మిషనరీ పర్చేస్, సేల్స్, లైక్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ సంబంధించినవి, పర్సనల్ అకౌంట్ సంబంధించినవి, ఇట్లాగా స్టెప్ వైజ్గా మనం జనరల్ ఎంట్రీస్ తెలుసుకున్నాను ట్రై చేద్దాం. ఓకే, లైక్ సో రాబోయే వీడియోస్లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క వీడియో చేస్తాను నేను. లైక్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు పర్చేస్ అండ్ సేల్స్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు పర్చేస్ అండ్ సేల్స్ ఆన్ క్రెడిట్, సిమిలర్లీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, ఇట్లాగా వివరంగా ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క వీడియో చేస్తాను. సో దట్ మీకు జనరల్ ఎంట్రీస్ అనేవి తరోగా వచ్చేస్తాయి. ఓకే, సో మనకి రాబోయే వీడియోస్ ఈ టాపిక్స్ మీద ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కి డిఫరెంట్ వీడియోస్, సో దట్ మీకు కాన్సెప్చువల్గా ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఎలాంటి జనరల్ ఎంట్రీస్ వస్తాయి, వాటిని ఎట్లా నోటీస్ చేస్తాం, ఎట్లా జనరల్ ఎంట్రీ ప్రిపేర్ చేస్తాం అనేది తెలుసుకోబోతున్నారు. ఓకే, హోప్ యుల్ ఎంజాయ్ ద కోర్స్, రైట్. All the best. Let's see.